గైస్ మేము ఇప్పుడు వంటలకి వెళ్తున్నాము. జగంపల్లిలో ఉన్నాను నేను ఇప్పుడు. ఇక్కడ మా అమ్మ ఇంకా మా అత్తమ్మ ఇంకా ఇక్కడ వంటలు చేస్తున్నారు. పోతున్నాము కోసేవకు ఎల్లవతాలకి ముత్యాలమ్మకు ఎల్లవతాలకి కొబ్బరికాయలు కొట్టి వన భోజనాలకు పోతాం. రెడీ అప్పాలు చేసుకున్నాము, చికెన్ అనుకుంటున్నాము, బిర్యానీ అన్ని అనుకొని పోతాం. పన్నీరు బిర్యానీ అన్నాము, అప్పాలు చేసుకున్నాము, చికెన్ కూడా అయింది. టేస్ట్ అయితే చేద్దాము. టేస్ట్ చూద్దాము ఇప్పుడు పన్నీర్. నిజంగా చాలా సూపర్ ఉంది. ఇది అన్నం బిర్యానీ బిర్యానీ అప్పాలన్నా ఇడ అప్పాల సైకిల్ నుంచి పెట్టలేదు పెట్టలేదు పెట్టారా వాటరా పెట్టలేదు ఏంటది పెట్రోల్ వెళ్తుందా? కొన్ని సామాన్ అయితే తీసుకున్నాము. అమ్మ ఇప్పుడు మనం లేట్ అయినా మంది మస్తు మంది వస్తారు. ఇక్కడ ప్లేస్ అనుకుంటున్నాము, ఇక్కడ ఊకుందాం అనుకుంటున్నాము. లేదంటే అక్కడ ఇంకొక ప్లేస్ ఉంది, అక్కడన్నా ఇక్కడన్నా చూస్తాము. ఎక్కడన్నా ఒక్కొక్కడ గైస్ మేమైతే ఫైనల్ గా ఇక్కడ ప్లేస్ ఫిక్స్ చేసాము. ఇంకా అక్కడ చాలా మంది వస్తున్నారు చూడండి, అక్కడ ఇంకా చాలా మంది వస్తున్నారు. అటువైపు వెళ్తున్నారు వాళ్ళు. మేము ఇప్పుడే వచ్చినాము, మీకంటే ముందు అంటున్నా. అడగానా వాళ్ళే ఇవాళనే పొద్దున వచ్చినాం. బాలా మర్చిపోయినా అయిపోయి ఈయననా. ఇప్పుడు మనం సామాన్ అంతా బయట పెట్టామా, బయట పెట్టేస్తాం. అలా ఇద్దా వేరే నువ్వు ఇద్దా క్యాచెస్ 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 నువ్వు నాకు మీరుకేం చేయాలా కిందకేం చేయాలి? ఏడి తర్వాత వల్ల నాకు సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ మనమే గ్రాచారు ఎట్లా రాయంత కొట్టుకుంటారు. ఇప్పుడేం చేద్దాం, మీరు కొట్టుకోకండి, మీరు కొట్టుకోకండి. మీరు దాడు మొత్తారా ప్లేస్ ఉంది. వాడు దక్కొచ్చు రాయంత తప్పిపోయినా అనుకో, మళ్ళీ అయితే మనం తప్పిపోయినా అనుకో, మళ్ళా మంకి లెక్క ఎట్లా అవును అయితే అదమ్మా దక్కు అంటాడు. నడు లెక్క అంటున్నాడు. నడు దాచుకునే వాళ్ళ లేడ దాకా ఉండదు.
దాక్కో అన్న దిగే అగో మగాడు కట్టు దిగురాం ఒక దగ్గర సైలెంట్ సైలెంట్ అయితే లాక్కున్నాం అతను 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 దాక్కున్నాం పడ్డా నన్ను ఇంకా లెక్కలేదా అక్కడ రియాన్స్ అవుట్ ఏడడ్డు పోటీనా నువ్వు ఫస్ట్ ఆడుండే నువ్వు ఫస్ట్ ఇది చెప్పేసి నీ పేరు నిజంగా నువ్వు వాడు పోయేటప్పుడు రియాన్స్ నిన్ను చూసిండుగా మరి ఇప్పుడు వాళ్ళు అవుట్ ఉంటారు ఆడుంటారు ఉంటా ఉండా ఉంటా ఎట్లా ఇప్పుడు ఉండిపో పో పోరా అవుట్ అయినాగా ఎందుకుంటా అంటాడు రేంజ్ పోతుంది అరే అది అరే వన్ టూ త్రీ రెడీ అక్క దొంగ రక్కనే అది అరే అయిపోయినా దాక్కుందా చిన్నప్పుడు నువ్వు చిన్నప్పుడు తెలుసా ఎట్లా పట్టున్నా తెలుసా నేను ఒక చెట్టు మీద ఉండే బూగ చెట్టు మీద ఉండే కదా ఆ చెట్టు మీద బూగలు తీసుకొని అంటే జైలు చేసిన జైలు చిన్న చిన్న జైలు గింట గింట జైలు నాకు చిన్నప్పుడు మరి ఇప్పుడు ఏడుంది అవి ఇప్పుడు ఆ చనిపోయింది జైలు జైలు మోసేసిందా జైలా ఇదో నేను సెకండ్ క్లాస్ వచ్చినాక అయ్యా అది పోయింది అది పోయింది డోర్ తీసుకొని పోయింది మళ్ళీ పట్టుకోలే నువ్వు ఎందుకు గడికి పోయినా ఇప్పుడు నా ఏ క్లాస్
మా సెకండ్ క్లాస్ కన్నా ఇప్పుడు కూడా సెకండ్ అన్నా నువ్వు? ఏ బయట ఇద్దరు దూరం 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 చెప్పు. ఇప్పుడు మనం ఏడను బయట ఏ బయట రోడ్ మీద రోడ్ ఇది మరి ఇక్కడ చెట్లు ఉన్నాయి. వంటల కాడ వంటల కాడ వంటలు ఏం చెప్తారు అసలు? వంట వేసుకొని తినాలి, అలా ఆడుకోవాలి, అంతే పోవాలి అంతే. వంట చేసుకొని తినాలి, ఆడుకోవాలి, పోవాలి, అంతేనా? నువ్వు పోలీసా నేను పోలీసా? మేము జాక్కోవాలా? చిన్న గన్ను ఉంటది, పోలీస్ కి చిన్న గన్ను ఎందుకు ఉంటది? పెద్ద గన్ను. మా దొంగల దగ్గర ఉంటుందా పెద్ద గన్ను? దొంగలకి చిన్న గన్ను, మీ దగ్గర పెద్ద గన్ను. మరి ఆర్మీ వాళ్ళు ఇందా? నేను మరి ఆర్మీ వాళ్ళు చెప్పిందా? వాళ్ళు ఉంటారు. నువ్వా? నువ్వు ఇక పెద్ద కన్నా నువ్వు చిన్న దొంగవా? పోలీసా? పోలీస్ వాళ్ళు మనం ఇద్దరం దొంగలు. బాగా దాచేస్తా మేమిద్దరం దాచేస్తాం. మీరు అటు చూడండి. పైన పైన అయ్యో బన్నీ పైన గన్ను. ఏది షూట్ చేస్తే మళ్ళీ నాకైతే వస్తుంది. ఇక్కడ గడ్డి పెట్టింది ఏంది? ఇదేంది గడ్డి? అయ్యింది ఇది గడ్డి ఏంటి కట్టింది? బియ్యం వేరేనిగా నీకు తెలిసేనా? బియ్యం అయితే దీంతోని చెప్పరా నువ్వు చెప్పు. బియ్యం అయితే చెట్లు కావా దీంతోని? కావు, బియ్యం అవుతాయి. బియ్యం అయితాయా? దొరికిందా? పెద్ద పాలతో ఆడుకో. గైస్ మేమైతే ఇప్పుడు అన్నం తింటున్నాము అందరం కలిసి. అన్నము పాలు ఇంకా నేనైతే బన్నీ అరే ఏడు ఇద్దరు ఏడు కుచ్చుకోవద్దు. దూరం పడేయి. పడేయి పడేయి. బాలా తీసుకో ముంగడి జరుగు. అమ్మా ఇప్పుడు నేను మా అమ్మమ్మని అడిగి తెలుసుకుంటాను అసలు ఈ వంటలు అనేది ఎలా చాలా అయినాయి అనుకుంటూ అడుగుతాను. చెప్తుంది మా అమ్మ ఇది అసలు ఎన్నేళ్ల నుండి మా అమ్మమ్మ కూడా వస్తుంది అని. నేనైతే ఇక్కడికి చాలా నాకు 7 years నుండి నేను ఇలా వంటలకి అనే ప్రోగ్రామ్ కి వస్తున్నాను. ఇది చక్రంపల్లిలో జరుగుతుంది. అన్నది మా అన్న హైదరాబాద్ వెళ్తుండు ఈ రోజు. ఇప్పుడు తింటుండ్రు అందరూ. ఇంకా ఇక్కడ 2 అత్తమ్మలు, ఇంకా 2 అమ్మమ్మలు, ఇంకా మా అమ్మ, ఇంకా తెచ్చుకున్నాం. పన్నీరు తెచ్చుకొని ఇప్పుడు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 5,000. ఇప్పుడు ఈ వంటలు అసలు ఎట్లా చాలా అయినాయి, ఎప్పటి నుండి చాలా అయినాయి? వన భోజనాలు ఎప్పటి నుండి చాలా అయినాయి? వన భోజనాలు ఫస్ట్ నుంచి నుంచి ఉన్నాయి. మన భోజనాలు అంటే ఒక్కొక్కసారి 1 year కి ఒకసారి. ఆషాఢం వచ్చిందంటే ఏకాదశి అయినాక మన ఇది పూర్ణమైనాక వస్తాం. సండే రోజు వచ్చి వన భోజనాలు మటన్, చికెన్, అప్పాలు, బజ్జీలు, మిర్చీలు అన్ని చేసుకొని వస్తాం. కుటుంబం అంతా కూర్చొని తిన్నాం. కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, కోడళ్ళు అందరం తింటున్నాం.
మన్మరాలు ఆడుకుంటూ మరి సబ్స్క్రైబ్ చేసుకుంది. నాకు అంటారు సబ్స్క్రైబ్. అమ్మమ్మ పాట వాళ్తా అన్నది కదా, ఇప్పుడు వాళ్తుందంట. గురుబోధ పాట. గురుబోధనా? గురుబోధ పాట, బ్రహ్మంగారి పాట. బ్రహ్మంగారి పాటనా? బ్రహ్మంగారి పాట. అంటే నీడ వీడియో అని చెప్తాడు వాడు. గురుబోధనా? నమ్మి తినయ్యా గురుదరు మమ్ము, నమ్మి తినయ్యా, నమ్మి తెచ్చినయ్యా తొమ్మి పూల దండ, నమ్మి తెచ్చి. ఏం కదా మంచిగా అవుతుంది గట్టివాడు. నమ్మి తినయ్యా గురుదరు మమ్ము, నమ్మి తినయ్యా, నమ్మి తెచ్చినయ్యా తొమ్మి పూల దండ, నమ్మి తెచ్చినయ్యా తొమ్మి పూల దండ, నమ్మిన మాటలు బరాబరి ఆయనా, నమ్మి తినయ్యా గురుదరు మంబు, నమ్మి తినయ్యా. అగ్గి వంటిది ఆశ ఎప్పుడు మదిలోన, అగ్గి వంటిది ఆశ ఎప్పుడు మదిలోన, చప్పుడు లేకుండా చెప్పి పోరాదయ్యా, నమ్మి తినయ్యా గురుదరు మంబు, నమ్మి తినయ్యా. కొండ వంటిది ఆశ గొడగు వంటిది నీడ, కొండ వంటిది ఆశ గొడగు వంటిది నీడ, నీడాలో గడిసే పూనిలో సుంటి గద గురుడా, నమ్మి తినయ్యా గురుదరు మంబు, నమ్మి తినయ్యా. చెట్టు ఒక్కటే గాని పక్షులు 10,000, చెట్టు ఒక్కటే గాని పక్షులు 10,000, వృక్ష మిడిసిన పక్షి నేనైతే గద గురుడా, నమ్మి తినయ్యా గురుదరు మంబు, నమ్మి తినయ్యా. తల్లి ఈశ్వరమ్మ తండ్రి వీరా బ్రహ్మ, తల్లి ఈశ్వరమ్మ తండ్రి వీరా బ్రహ్మ, తల్లిదండ్రులని వాణ్ణి నేనైతే గదా గురుడా, నమ్మి తినయ్యా గురుదరు మంబు, నమ్మి తినయ్యా. పాదశివుని సేవ చేయమ్మ, రెండు త్రోవల మీద ఖండించేది వాడు ఉండే, దండే దాసరి వాడు చూడమ్మా. ఇట్లా 5 త్రోవల మీద ఆనందం ఉన్నది, ఆనందం చేసి ఆరుణ్యం ఇక దాటవలనమ్మా. మనకు 5 త్రోవలు వస్తే ఆనందమే ఉంటది అప్పటికి. మళ్ళీ 6 త్రోవల మీద అందించటి వాడు ఉండే అండి దాసరి వాడు చూడమ్మా. 7 త్రోవల మీద వీళ్ళ జ్యోతులు వెలిగాను, వీళ్ళ జ్యోతులు వెలిగాను, ఇంకా అది ఉడుగా వస్తలేదు అది. 7 మా బాబు కూడా వస్తుంది పాట. బాబు ఎట్లా నేర్చుకున్నా తాత అక్కడికి నేను నేర్చుకోలేను. నేను 12 ఏళ్ళ పిల్లప్పటి నుంచి నేను గీడి నేర్చుకున్నాను. తాత భజనలలో వాడుతుండే, భజనలలో పాటలు భజన చేసుకుంటే తాత వాడుతుండే. మస్తుకున్నాయి పాటలు వాడేటి. పాటలు వాడే ఓకే లెక్క వాడు లేదు, ఎవరు వాడతలేరు. సినిమా చూసుడైంది, టీవీ చూసుడైనాయి, అవి అయినాయి, ఫోన్లు చూసుడైనాయి. అట్లా హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హలో గాయ్స్, చెప్పాలి చెప్పు గాయ్స్. మా గుడి ఉంటాయి, ఎల్లమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, పెద్దమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, అది పెద్దమ్మ గుడి, దాని ముంగట ఎల్లమ్మ గుడి. ఏది ముత్యాలమ్మ గుడి? ముత్యాలమ్మ గుడి అక్కడ. ఇదే ఊరు? జగరంపల్లి. జగరంపల్లి. మల్లన్న గుడి కాడ, మల్లన్న గుడి ఏడా? మల్లన్న గుడి ఏడా? మల్లన్న గుడి గడ మీద పెద్దమ్మ కూడా
తుర్కదేవుడు మనకి అవసరం లేదు మనకి. వాడి పేరు నేను నా పేరు అశ్వాన్. వేసుకోవాలి. ముదియు బిలియన్ ఫస్ట్ హై స్కూల్ బిలియన్ స్కూల్. ఇంకా ఏం చెప్తారు మీ కాలేజ్ స్కూల్లో? బిలియన్ స్కూల్ ఎట్టుందంటే కామలెట్టిగా ట్రైన్ ఉందా ఆడ బిలియన్ స్కూల్. ట్రైన్ లెక్క పోతావా స్కూల్ కి? ఆటో ట్రైన్ లో పోలే ఒక్కసారి కదా? ఎందుకు? ఏం చేసా చెప్పు హర్షు, మొన్న చెప్పు. ఇట్ ఈస్ నీవా చెప్పు. It is used as medicine. ఇట్ ఈస్ ఏ నేమ్ ట్రీ. Neem tree is a very important tree. It is used as medicine. It is medicine. నేమ్ ట్రీ అంటే ఏంది? నేమ్ ట్రీ అంటే యాప చెట్ట. యాప చెట్టు దేంట్లో వాళ్తున్నా అని చెప్పినావు ఇప్పటిదాకా? మంచిగా మెడిసిన్ గా గోళీలలో వాళ్తారని చెప్పినావు కదా నువ్వు? ఇంగ్లీష్ లో చెప్పినా. ఎప్పుడు పోతాం? మీ టీచర్ ఏమైందిరా? మీ టీచర్ పేరు ఏంది? ఆ టీచర్ పేరు మీ టీచర్ పేరు సాంసారా? మళ్ళా చెప్పు. మళ్ళా అయిపోయింది. Used as medicine. ఈ చెట్టు అంటే యాప చెట్టు. గానే ఉంది యాప చెట్టు. చూడు యాప చెట్టు. ఈడ యాప చెట్టు ఆడింది.